అసలు ఏమున్నా లేకపోయినా ఈ టమాటా రసం ఉంటే చాలు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాలాగా. నాకైతే మాత్రం చాలా ఇష్టం. ఈ రసం ఒకటి ఉంటే చాలు, ప్లేట్లో అన్నం అంతా కూడా ఖాళీ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మందంగా ఉన్న గిన్నె తీసుకొని రసానికి సరిపడా వాటర్ వేసుకొని ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత టమాటో మీద స్కిన్ అంతా కూడా సపరేట్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం అయితే మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు కూడా వేసుకొని వాటర్ వేయకుండా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా పొడిలాగా. ఈ పొడిని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా కొంచెం చల్లగా అయిపోయింది. ఇదంతా కూడా రసం మొత్తం అంతా కూడా తీసుకోవాలి టమాటోది. ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పులుపుకి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు ఎక్కువ వేసుకొని చింతపండు రసం కొంచెం తగ్గించుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ రసం అయితే బాగా మరిగించాలి. ఒక 10 మినిట్స్ పాటు అయితే సిమ్లో పెట్టి బాగా మరిగిస్తే చాలా బాగుంటుంది. ఎంత మరిగితే అంత టేస్ట్. రసం మరిగేలోపు అయితే ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోనే ఎండుమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అయితే ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, పొడి కూడా అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఎక్కడ మాడకుండా సిమ్లో పెట్టి అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మరుగుతున్న ఈ రసంలో అయితే వేసుకోవడమే. ఇంతే అండి, రసం అయితే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వెదర్ కూల్గా ఉన్నప్పుడు ప్లేట్లో అన్నం పెట్టుకొని అన్నం ములిగినంత వరకు రసం వేసుకొని తింటే ఏముంటుందండి బాబు, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి.